జై భవానీ. ప్రజెంట్ వచ్చేసి మనము లోతుకుంట అల్వాల్ దగ్గరికి వచ్చాము. ఈరోజు ఇక్కడ వచ్చేసి మనకి నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారిని కూర్చోబెడుతున్నారు అనమాట. మనకు వచ్చేసి ఏదైతే స్వర్ణగిరి ఆలయం నమూనా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని అలాగా లాస్ట్ టైం ఆల్రెడీ బాలాపూర్ గణేష్ యొక్క మండపం దగ్గర చూశారు కదా, ఆ విధంగా చేస్తున్నారు. మనం వచ్చేసి ఈ వీడియో మొత్తం చూడండి, చివరి వరకు చూస్తే మనకి ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి, ఏ రోజు ఏ ఈవెంట్లు ఉంటున్నాయి, ప్రోగ్రామ్స్ ఏముంటాయి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడి చూపించే ప్రయత్నం చేస్తాను అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనం వచ్చేసి ఊరు మధ్య సెంటర్లో అనమాట. అల్వాల్ లోతుకుంట లొకేషన్ మర్చిపోద్దండి. అల్వాల్ లోతుకుంట అని కొట్టగానే మీకు వచ్చేస్తుంది అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంట్రన్స్. ప్రజెంట్ అమ్మవారు ఇక్కడ పెట్టారు కదా, మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక 26వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు అనేది ఉంటాయన్నమాట. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లో ఇది వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో ఉన్న మొత్తం వచ్చేసి ఫుడ్ స్టాల్స్, అట్లాగే ఇంకా ప్రమోషన్ చేసుకున్న వాళ్ళు మొత్తం కూడా ఈ స్టాల్స్లో ఉంటాయి. మొత్తం వాళ్ళు వచ్చేసి 10x10 ఇది స్పేస్తో మొత్తం ఫుడ్ ఎక్కువ ఫుడ్ స్టాల్ వస్తాయి అనమాట. డిఫరెంట్ ఫుడ్ స్టాల్ వస్తాయి. ఇది వచ్చేసి ధ్వజస్తంభానికి మనము టెంపుల్ మధ్య ఎంట్రన్స్లో వచ్చేసి మన ధ్వజస్తంభం ఉంటుంది కదా, అలాగనమాట. ఇంకా ఇక్కడ నుండి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, అక్కడ నుండి మెయిన్ ఎంట్రన్స్ గోపురం ఎదురుగా ఎంట్రీ లోపలికి వెళ్తాం. అటువైపు ఇటువైపు వచ్చేసి మనకు హనుమాన్ బొమ్మలు ఉంటాయి, అది విగ్రహాలు నిలబడుకొని ఉంటాయి కదా, ఇక్కడ ఉన్నాయి కదా, ఆ విధంగా వచ్చేసి మొత్తం హనుమాన్ బొమ్మలు ఉంటాయి. రెండోది ఇప్పుడు మనకు వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ విధంగా వచ్చాము. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, మధ్యలో వచ్చేసి మన స్వామి పడుకో ఉంటాడు కదా, ఆ నమూనా రాబోతుంది అనమాట. ఆల్రెడీ కొలను అది కట్టేశారు. పైన అంతా కూడా మనకి డెవలప్ అది ఫ్లవర్తో డెకరేషన్ మొత్తం వస్తుంది. ఈ ఎంట్రన్స్ అనమాట. ఇందాక బయట నుండి మనం చూసాం కదా, అది మొత్తం ఎంట్రన్స్. ఇదిగోండి, ఇలా చూస్తే మొత్తం అక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామి రాబోతున్నాడు. అట్లాగే ఈ లెఫ్ట్ సైడ్లో అట్లాగా మీకు ఉన్నాయి కదా షేపు, అక్కడ వచ్చేసి వినాయక స్వామి విగ్రహాలు, అట్లాగే చాలా దేవుళ్ళ బొమ్మలు, స్టాచ్యూస్ అన్నీ రాబోతున్నాయి. ఇక్కడ నేను చూస్తే అది మొత్తం. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదేమో లోపల అమ్మవారిని కూర్చోబెడతారు కదా, గర్భగుడి అనుకోవచ్చు మన మాట్లాడుకుంటే. మొత్తము గోల్డ్ షేప్లో చాలా డిఫరెంట్గా రాబోతుంది. రెండోది వచ్చేసి ఈ లోపల కూడా దేవుల యొక్క విగ్రహాలు వస్తాయి. ఈ లోపల కూడా మొత్తం అటువైపు ఏమో మనకు ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనమాట. అది కంటిన్యూ వీడియోలో వస్తుంది. అట్లాగే ఈ వర్క్ జరుగుతుంది, చాలా వర్క్, పెయింటింగ్ వర్క్ అది నడుస్తుంది. ఇంకా చాలా విగ్రహాలు పెట్టేది కానీ, లేకపోతే ఆ గోల్డ్ కలరు మొత్తం రావాల్సిందనమాట. రెండోది ఇక్కడే దర్శనం చేసుకున్న తర్వాత మనము ఇక్కడ చూపించిన విధంగా అక్కడ బయట వెళ్ళిపోతాం. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ నుండి అటు బయట వెళ్ళిపోతాం దర్శనం అయిపోగానే. రోజు ఎవ్రీ మార్నింగ్ మనకు పూజ స్టార్ట్ అయినప్పుడు ఫ్యామిలీస్ ఎవరైతే ముందు మనకు ఇక్కడ పూజకు బుక్ చేసుకుంటారో వాళ్ళకు స్పెషల్ పూజ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి పైన మొత్తము డిజైనింగ్ చేస్తున్నారు. రెండోది వచ్చేసి వీళ్ళు వచ్చేసి మనకు ఆల్రెడీ బాలాపూర్ గణేష్ యొక్క సెటప్ చేశారు కదా, వాళ్ళే ఇక్కడ మళ్ళీ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు బెంగాలీ స్టైల్లో మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు. మొత్తం ఒక 26వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు ఇక్కడ ఎగ్జిట్ అనమాట. మనము దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారిని చూసిన తర్వాత ఇలాగ బయట వెళ్ళిపోవచ్చు. బయట మొత్తం గేమ్స్ కానీ, పిల్లలు ఆడుకునేటివి కానీ మీరు ఆల్రెడీ చూసినట్టు ఇక్కడ వచ్చేసి రోజుకు 3000 మందికి ఫ్రీగా ఫుడ్ డొనేట్ చేస్తారు. ఇందాక చూసారు కదా టెంట్, అక్కడ వచ్చేసి ఇక్కడేమో మనకు స్పెషల్ ప్రోగ్రామ్స్ అనేది నడుస్తుంటాయి అనమాట. ఎవ్రీడే కూడా బెంగాలీ స్టైల్లో డ్యాన్స్లు పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది. ఈ వీడియో నెక్స్ట్ మీకు అంతా రెడీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వీడియో చూసి మీ అందరికీ చూపిస్తాను. థ్యాంక్ యూ.